రామాయణంలో సుందరకాండలో 23rd సర్గం. ఇక్కడ రాక్షస స్త్రీలు సీతకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేయటం గురించి చెప్పబడింది. ఇత్యుక్త్వామైతినీం రాజా రావణ శత్రు రావణ సందిశ్య చ తతః సర్వా రాక్షసిర్నిర్జగామః. శత్రువుల్ని పీడించేవాడైన రావణాసుడు ఎప్పుడైతే సీతాదేవికి 2 నెలల గడువిస్తున్నానో ఆ గడువు లోపల అంగీకరించావా, సరే సరే, లేకపోతే ముక్కలు ముక్కలు చేసి ఇక్కడున్న రాక్షసులకి నేను ఆహారం చేసేస్తాను అని భయపడతాడు. ఎన్ని రకాలుగా ప్రలోభాలకి పెట్టే ప్రయత్నం చేసినా సరే ఆవిడ చాలా స్థిరమైన చిత్తంతో ఉండి గడ్డి పరక కన్నా హీనంగా చూస్తూ రావణాసుని, నిన్ను నేను ఏ రకంగా కూడా నా భర్తగా నేను స్వీకరించను, నేను రాముడి భార్యను, రాముడికి నేనే భార్యను, రాముణ్ణి తప్పితే ఇంక ఎవరిని నేను ఎప్పటికీ కూడా భరించను అని చాలా ఖచ్చితంగా చెప్పేస్తుంది. అందుకుని రాక్షస స్త్రీలకి మళ్ళీ ఆజ్ఞాపిస్తాడు. ఏమని? సామధాన భేద దండ ఉపాయాల ద్వారా ఏ రకంగా అయినా సరే బెదిరించో భయానికి లోబడేలా చేసైనా సరే నాకు అనుకూలంగా తను అయ్యేలాగా చెయ్యమని చెప్తాడు. తన ఆజ్ఞకి కట్టుబడి ఉండేలాగా చెయ్యమని అక్కడున్న రాక్షస స్త్రీలందరికీ కూడా ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రావణాసుడు. నిష్క్రాంతే రాక్షసేంద్రీతు పునరంతఃపురం గతి రాక్షస్యో భీమరూపస్థాః సీతాం సమభిదుద్రుః. రావణాసుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి తన అంతఃపురాన్ని చేరగానే భయంకరమైన ఆకారాలు కలిగిన ఆ రాక్షస స్త్రీలందరూ కూడా మళ్ళీ సీత దగ్గరికి వచ్చారు. తతః సీతాముపాగమ్య రాక్షస్య క్రోధమూర్ఛితాః పరం పరుషయా వాచ వైదేహీమిదమబ్రువన్. ఆ స్త్రీలు సీతాదేవికి దగ్గరగా వచ్చి, పైగా ఇప్పుడు దగ్గరగా వచ్చారు అంటే సామాన్యమైన వాళ్ళు దగ్గరికి వస్తే ఒక రకంగా ఉంటుంది. వీళ్ళ ఆకారాల గురించి ఇంతకు ముందే చెప్పాడు. ఆ ముఖాలేమో జంతువు ముఖాలు కలిగి ఉన్న ఈ వికారాలతో కలిగి ఉన్నవాళ్ళు, పైగా ఈ భయంకరమైన ఆకారాలు కలగటమే కాకుండా భయంకరమైన స్వభావాలు, వాళ్ళందరూ కూడా అంత దగ్గరగా వచ్చి పైగా వీళ్ళు క్రోధంలో ఉన్నారు. ఎలా అయినా సరే వాళ్ళ రాజు చెప్పినట్టుగా ఈవిడ అనుకూలంగా అయ్యేలాగా చెయ్యటం వాళ్ళ కర్తవ్యం. అందుకుని పౌరుషంగా సీతాదేవితో మాట్లాడటానికి పూనుకున్నారు. కులస్తస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యాత్వం సీతేన బహుమన్యసే. ఓ సీత, రావణాసుడు పులస్య వంశంలో పుట్టినవాడు, చాలా శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకంఠుడి భార్యమవుట నీకు ఇంకా గౌరవము అని నువ్వు ఎందుకు భావించట్లేదు అని. తతస్వేకా జటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఆమంత్ర క్రోధ తామ్రాక్షి సీతాం కరా తలూధరి. తర్వాత ఏకజటి అన్న పేరు గల రాక్షసి కన్నులు ఎర్ర చేసి మరి అక్కడ సీతతో మళ్ళీ ఇలా పలుకుతుంది. ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థో యః ప్రజాపతిః మానస్యో బ్రాహ్మణః పుత్రః పులస్య ఇతి విశ్రుతః. షట్ ప్రజాపతులు మారీచి, అత్రి, అంగిరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, వీళ్ళు 6 కూడా ప్రజాపతులుగా పేరు పొందిన వాళ్ళు, అందుకే ప్రసిద్ధికెక్కిన వాళ్ళు. ఆ 6లో కూడా ఈ పులస్యుడన్న ఆయన 4వ అతడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడుగా అందరిలోకి కూడా మళ్ళీ సుప్రసిద్ధుడు. పులస్తస్యాతు తేజస్వి మహర్షిర్మానససుతః నామ్నా సావిశ్రవా నామ ప్రజాపతి సమప్రభః. తేజస్వి అయిన విశ్రవసుడు అన్న మహర్షి ఆ పులస్సుని యొక్క మానసపుత్రుడు. అతడు కూడా చాలా తేజస్సంపన్నుడు, బ్రహ్మ అంతటి వాడు. తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రు రావణః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి మయోక్తం చారు సర్వాంగి వాక్యం కిం నానుమన్యసి. ఓ విశాలాక్షి, సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసు ఒక్క కుమారుడే రావణాసుడు. అతడు అరవీర భయంకరుడు. ఆ రాక్షసుడు ఈ రాక్షసులందరికీ కూడా మహారాజు. ఆయన యొక్క భార్య అవ్వటము నీకు తగినది. పైగా
ఆయనకి నువ్వే తగిన దానివి. అందుకే ఓ సుందరాంగి, నేను చెప్తున్నది నీ మేలు కొరకే చెప్తున్నాను. అందుకు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. గడువులోపు సీత అంగీకరించకపోతే సీతనెలా అయితే వధించేస్తానని చెప్పాడో, తన ఆధ్వర్యంలో ఉన్న ఈ సేనలైన రాక్షస స్త్రీలైనా సరే, తనకి అనుకూలంగా ఉన్నంత వరకు చెప్పింది చెప్పినట్టుగా చేసినంత వరకే ఎవరినైనా సరే ఉంచుతాడు. దానికి ఎవరైనా సరే విరుద్ధంగా చేస్తే ఎలా అయితే సొంత తమ్ముడినే బహిష్కరించేశాడు. అలాగే వీళ్ళని కూడా ఏమీ అనకుండానే సునాయాసంగా శిక్ష కూడా అంటే వధించేయటం అన్నది వీళ్ళకు కూడా వర్తిస్తుంది. అందుకే ఆ రావణాసుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యటమే వీళ్ళ కర్తవ్యంగా భావించి ఆయన గురించి, ఆయన వంశం గురించి చాలా గొప్ప గొప్పగా వీళ్ళందరూ కూడా మళ్ళీ సీతకి చెప్తున్నారు. తతో హరిజటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్ వివర్త్యానయనే కోపాత్ మార్జారసాదృశి క్షణ. తర్వాత పిల్లి కన్నులు కలిగిన హరిజట అన్న రాక్షసి కూడా మళ్ళీ కోపంతో కన్నులు ఇలా ఎర్రగా చూస్తూ, ఇక్కడ 30 అంటే ఇక్కడ బోర్డు దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ ఎలా అయితే ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించుకున్నవాడు రావణాసుడు. అంటే వాళ్ళందరి మీద కూడా విజయాన్ని సాధించినవాడు. అందుకే సర్వ దేవతల్ని కూడా జయించినవాడు. ఆ దేవతలందరూ కూడా దేవేంద్రుడు సహితము రావణాసుడి చేతుల్లో ఓడిపోయాడు అని చెప్పింది. ఏన దేవాస్త్రయస్త్రింశత్ దేవరాజశ్చ నిర్జితాః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి. రాక్షసరాజైన ఈ రావణాసుడు ఆ దేవతలందరినీ ఓడించేశాడు. ఈ రాక్షసేంద్రుడు భార్య అవ్వటం నువ్వు, పైగా నీకు అర్హత ఉన్నది. ఇప్పుడు కొన్ని సాధారణమైన సందర్భాల్లో అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది పక్కన పెట్టేస్తే, ఇవన్నీ చేయటానికి నీకు అర్హత ఉంది, పైగా ఇదేదో నీ మేలుకి జరుగుతుంది, ఇది నీకు చాలా శ్రేయస్కరం అన్నది ఇట్లా చెప్పటానికి లౌకికంగా కూడా చాలా మంది చుట్టూ ఉంటారు. అంటే నా బుద్ధికి తట్టింది, ఇది నీకు శ్రేయస్సు అని అనుకుని వీళ్ళు చెప్తున్నారు అన్నది ఒకటైతే, ఈ బుద్ధికి ఏమీ తట్టకుండా పక్కనోళ్ళు వీళ్ళకి ఎక్కడ హాని చేస్తారని ఇది తప్పక చెప్పటం ఒకటి. అంతేగాని ఇక్కడ నీ మేలు ఉందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ భయానికి లోబడి, లేకపోతే గత్యంతరం లేక, ఇంకా ఏదో ఒక రూపంలో ఏదో చేసి ఇప్పుడు నేను నెట్టుకు రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ప్రలోభాలకి లోబడిపోతూ ఉంటారు. కానీ సత్యం, ధర్మం ఇవన్నీ చెప్పింది ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితులు అందరికీ వస్తాయి. కానీ ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ ధర్మాన్ని తప్పకుండా పట్టుకొని ఉండటం అన్నదే కష్టంగా ఉంటుంది ఆ సమయంలో. అయినప్పటికీ కూడా దాన్ని తప్పకుండా పట్టుకుని ఉన్నప్పుడు అప్పుడు నీకు అసలైన ఉద్ధారణ అన్నది అవుతుంది, జన్మ సార్థకత. అటుపక్క అన్నట్టు గోడ మీద పిల్లలాగా ఎటంటే అటు వెళ్ళిపోయేలాగా ఉంటే దాన్ని ధర్మబద్ధమైన జీవితం అన్నారు. జీవితానికి అర్థం లేకుండా పోతుంది. ఆ రాక్షసేషుడు, ఆ రావణాసుడు చేసిన ఘనకార్యాలన్నీ చెప్తూ దేవేతల మీద కూడా విజయాన్ని పొందినవాడు, పైగా నువ్వు ఆయనకి భార్య అవ్వటం నీకు అర్హత కూడా ఉంది. అందుకే నీవే అర్హురాలివి ఆ రాక్షసుడికి భార్య అవ్వటానికి. రావణుడు గర్వించదగిన ఆ పరాక్రమ కలిగిన వాడు, మహావీరుడు. వీరో సిక్తస్య శూరస్య సంగ్రమేష్వానివర్తినః బలీనో వీర్యయుక్తస్య భార్యత్వం కిం న లప్స్యసి. ఆ రావణాసుడు మహావీరుడే కాదు, శూరుడు, యుద్ధరంగంలో వెన్ను చూపించేవాడు కాదు, మహాబలశాలి, చాలా శక్తి సంపన్నుడు. అలాంటి వాడికి నువ్వు భార్య అవ్వటే నీకే మేలు, పైగా అటువంటి వాడికి భార్య అవ్వటానికి ఎందుకు నువ్వు సమ్మతించట్లేదు, ఎందుకు నువ్వు అంగీకరించట్లేదు అని. తతస్తు ప్రఘసానామ రాక్షసీ క్రోధముర్జిత వత్సయంతి తథా ఘోరం ఇదం వచనమబ్రవీత్. దాని తర్వాత ప్రగస అన్న పేరు గల రాక్షసి కూడా క్రోధానికి వశమైపోయి సీతను బెదిరిస్తూ కఠోరంగా మళ్ళీ మాట్లాడటానికి పూనుకుంది. ప్రియాం బహుమతాం భార్యాం త్యక్తా రాజా మహాబలః సర్వాసాం చ మహాభాగం త్వాముపేష్యతి రావణః. రావణాసుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలందరిలోకి కూడా మండోదరి అన్నది సర్వ సౌభాగ్యవతి. ఆ మండోదరి అంటే కూడా రావణాసుడికి ఎనలేని ప్రేమ, గౌరవం. అయితే నిన్ను వరించటానికి
ఆమెని సైతం కూడా విడిచిపెట్టి మహాబలశాలి అయిన రావణాసుడు నిన్ను పొందాలని కోరుతున్నాడు అని చెప్పేది నిజంగా ఏదో చాలా మంచి మాటల్లాగా చెప్తారు కానీ అందులో నిజంగా ఆంతర్యం గమనిస్తే నీ మీదే ప్రాణాలు పెట్టుకుని అంత సౌభాగ్యవతి అన్నది, పైగా సర్వ సౌభాగ్యవతి అటువంటి భార్య ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇతరులొక్క భార్యల మీద వ్యామోహం కలుగుతుంది అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారు అన్నది తెలుస్తుంది. అలాగే అటువంటి ఆమెను కూడా పక్కన పెట్టి నిన్ను మళ్ళీ వరిస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడంటే ఈ కోరిక నీతో ఆగిపోతుందా అంటే అది మళ్ళీ ప్రశ్నార్థకమే. ఇతిహాసంలా తీసుకోకపోయినా ఒక కోరిక అన్నది నీకు ఒక దగ్గర సంతృప్తి కలగకుండా ఇంకా ఇంకా విచ్చలవిడితనం వస్తుంది అంటే అది మళ్ళీ ఎలా ఉంటుంది అంటే అంతు లేకుండా పోతూ ఉంటుంది, ఇక్కడతో ఆగిపోతుంది, ఇంతే ఉంటుంది, ఇంతే చేసుకుంటారన్నది. ఒకటి వదిలి 2కి 3కి వెళ్ళటానికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటున్నావో అది అక్కడతో ఆగే ప్రసక్తి ఏం కుదరదు. ఎందుకంటే ఆ కోరిక అన్నది చాలా బలంగా ఉంటుంది. దాని వశానికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు విచక్షణ కోల్పోతూ ఉంటావు. ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏంటి అన్నది కూడా తెలియకుండా వ్యామోహాల కారణంగా ఇంకా హీనంగా మనము బ్రతుకుని సాగిస్తూ ఉంటాము. సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం సముత్సృజ్య త్వాముపేష్యతి రావణ. పైగా ఆ రావణాసుడిని గనక నువ్వు వరిస్తే, ఆయన భార్యవి నువ్వైతే అమూల్యమైన రత్నాలతో శోభాయమానంగా రావణాసుడు యొక్క అంతఃపురంలో ఇంతమంది వేల కొలదిగా ఉన్న కాంతున మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా నువ్వే ఆధిపత్యంలో ఉంటావు. ఈ వేల కొలది కాంతులందరూ కూడా ఆయన అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రావణాసుడు నిన్నే కోరుకుంటున్నాడు. అంటే ఇంతమంది ఉన్నా నిన్నే కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన్ని నువ్వు వరిస్తే నువ్వు ఇంకా భోగప్రాయంగా చాలా సుఖంగా జీవితాన్ని గడపచ్చు. ఎందుకు? రావణాసుడు నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి అని చెప్పింది. అన్యతో వికటానామా రాక్షసి వాక్యమబ్రవీత్ అసకృద్దేవతా యుద్ధే నాగగంధర్వ దానవాః నిర్జితా సమరేయేన సతే పార్శ్వముపాగత. నిజంగా లౌకికంగా తీసుకుంటే మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో మరి సుఖంగా ఉంటాము అంటారు. అది ఎప్పుడు నిన్నొక్కదాన్నే ఇష్టపడినాం. ఇంతకు ముందు 10 మందిని, దానికి ముందు ఇంకో 10 మందిని, దానికి ముందు 10 మందిని, ఇప్పుడు నీ మీద నాకు ఇష్టం వచ్చింది కాబట్టి అంటే అది ఎక్కడ ఉంటుంది? నీ మీదే ఆగుతుందా అంటే అవ్వదు. అలాగే ఇక్కడ కూడా ఈ రావణాసుడు ఇంతమంది ఉన్నప్పటికి కూడా అంటే ఆ కోరికకి వశమైపోయిన కారణంగా, విచ్చలవిడితనం ఉన్న కారణంగా, నిగ్రహణ లేని కారణంగా ఇలా చెయ్యరానివన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంతమంది రాక్షస స్త్రీలు కోపంలో సీతని ఎలాగైనా సరే రావణాసుడు వరించేలాగా చెయ్యటానికి మళ్ళీ వికట అన్న పేరు గల మరొక రాక్షసి మళ్ళీ ఇట్లా అంటుంది. రావణాసుడు యుద్ధానికి కనుక వెళ్తే ఆయన దేవతల్ని, నాగుల్ని, గంధర్వుల్ని, దానవుల్ని ఇలా ఎంతో మందిని ఆయన యుద్ధానికి వెళ్ళాడు కానీ ఆయనతో చేసిన వాళ్ళు ఓడిపోయారు తప్పితే రావణాసుడు ఎప్పుడు ఓడిపోలేదు. తస్య సర్వ సమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమధ్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నీచసేధమి. అటువంటి వాడు నిన్ను వరించాలని నీ మీద ప్రేమతో ఉబలాట పడుతున్నాడు. ఈ రాక్షసులందరికీ ముల్లోకాలన్నిటికీ కూడా ప్రభు, అందుకుని నువ్వు అధమురాలు. అందుకే అంతటి రావణాసుడు నిన్ను ఇష్టపడుతుంటే దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. రావణాసుడు యొక్క భార్య అవుట నీకు ఎందుకు ఇష్టం రేలు అంటే నువ్వు అధమురాలు అంటే నీకది తెలియట్లేదా? ఇంత భోగప్రాయమైన జీవితాన్ని గడపొచ్చు, ఎన్నో సాధించిన వాడు నువ్వు కావాలని నీ చెంతకు వచ్చి నిన్ను వరించమని వేడుకుంటూ పైగా ఉబలాట పడుతూ ఉన్నాడు కదా, అది నువ్వు ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకు నువ్వు ఇష్టపడట్లేదు? అస్తు ధుర్ముభీనామా రాక్షసి వాక్యమబ్రవీత్ యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః నావాతిస్మాయా తాపాంగి కిం త్వం తస్యాన తిష్టసి. తర్వాత దుర్ముఖి అన్న రాక్షసి కూడా మళ్ళీ ఇలా పలుకుతుంది. ఓ సుందరి, రావణాసుడికి భయపడి సూర్యుడు కూడా తన ఆ కిరణాలొక్క ఆ వేడిని తగ్గిస్తాడు. అది ప్రసరింపచేసేటప్పుడు
రావణాసుడికి భయపడిపోయి. అలాగే వాయువు కూడా, అంటే ఇక్కడ ఈ పంచభూతాల రూపాల్లో ఉన్నవన్నీ కూడా మళ్ళీ ఈ రావణాసుడికి భయానికి లోబడిపోయి, ఆ గాలి కూడా మళ్ళీ ఎలా అయితే పతివ్రత ధర్మము అంటారు. ఆ పతివ్రత వస్తుంది అంటే భూమి కూడా ఆ స్పర్శ ద్వారా కూడా ఆవిడకి బాధ కలిగించకుండా మెత్తగా ఉంటుందని, గాలి కూడా ఆవిడకి ఎటువంటి కష్టం కలిగించకుండా అలా వీచుతుంది అని ఎలా అయితే చెప్తారో, ఇక్కడ పాతివ్రత్య ధర్మానికి, ఇక్కడ వచ్చి ఈ దుష్టుడు చేసే దుష్టత్వానికి భయపడిపోయిన కారణంగా సూర్యుడు కూడా ఆ కిరణాల యొక్క వేడి తగ్గించే ప్రసరింపచేస్తున్నాడు. గాలి కూడా అది పెనుగాలులు వీచనివ్వకుండా చాలా మెల్లగా వీస్తుంది రావణాసుడికి భయపడి. పుష్పవృష్టిం చ తరవో ముముచూర్యస్య వైభయాత్ శైలశ్చ శుభ్రూ పానీయం జలదాశ్చ యథేచ్ఛతి. ఓ విశాలాక్షి, అలాంటి ఆ ప్రభు ఒక్క సరసన నువ్వు ఎందుకు చేరవు? ఆయన ఎందుకు నువ్వు భర్తగా అంగీకరించవు? ఈ రావణాసుడికి భయపడిపోయి చెట్లు సహితము అతని కోరిక మేరకే పుష్పాల్ని రాలుస్తూ ఉంటాయి. అలాగే పర్వతాలు కూడా, ఆ మేఘాలు కూడా, మధురమైన జలములన్నీ కూడా ఆయనకి కోరిక కలిగినంత వెంటనే అవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాయి. తస్య నైరుతరాజస్య రాజరాజస్య భామిని కిం త్వం నా కురేషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి. అందుకే ఓ భామిని, ఈ రాక్షసరాజు ఇష్టం మేరకే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయనకి భయపడి ఇవన్నీ కూడా అలా చేస్తూ ఉన్నాయి. అంతేకాదు రాజులకే రాజు ఆ రావణాసుడు. అలాంటి రావణాసుడు మనస్సంతా నీ మీద పెట్టుకున్నప్పుడు ఎందుకు నువ్వు నీ మనసులో ఆయనకి చోటివ్వవు? ఎందుకు అతని భార్య అవ్వటానికి నువ్వు సిద్ధపడట్లేదు? సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహానా సుస్మితే వాక్యం అన్యథా నా భవిష్యసి. ఇంత అందమైన రూపం కలిగి ఉన్నావు, చిరునవ్వులతో ఉండేలాగా ఈ చక్కని మోము కలిగి ఉన్న దానివి. అందుకే దేవి, నీ మేలు కోరే మేమందరం చెప్తున్నావు, మా మాటలన్నీ నువ్వు గ్రహించు, లేకపోతే నువ్వు బ్రతికి ఉండవు. నువ్వు బ్రతికి ఉండాలంటే ఆ రావణాసుని వరించాల్సిందే అన్నట్టుగా రాక్షస స్త్రీలందరూ కూడా సీతకి చెప్పారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 23 సర్గా సంపూర్ణం.